అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ల వెరిఫికేషన్ విధానం అనేది చాలా వరకు పింఛన్లు అయితే తొలగించడం జరుగుతూ ఉంది. అయితే కనుక ఈ పింఛన్లు వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి డిజేబుల్ పర్సన్స్ అయితే తీసేయడం జరుగుతూ ఉంది. వికలాంగుల పింఛన్ అయితే ఎక్కువ శాతం తీసేయడం జరుగుతూ ఉంది. అయితే ఎందుకు తీసేయడం జరుగుతూ ఉంది అంటే కనుక ఈ వికలాంగుల పింఛన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అవునా కదా? ఈ సదరన్ సర్టిఫికేటు వచ్చేసి 2009 నుంచి 2018 వరకు మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్లన్నీ డేటా ఆన్లైన్లో లేవు. ఇవన్నీ బోగస్ సర్టిఫికేట్లుగా గవర్నమెంట్ అయితే గుర్తించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పింఛన్లని తొలగిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే కనుక 2009 నుంచి 2018 వరకు మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్లు డేటా ఆన్లైన్లో లేవు. కాబట్టి ఎవరే కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తిరిగి మీ పింఛన్ మీరు లబ్ధి పొందడానికి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కూడా వికలాంగుల సర్టిఫికేట్ ఒకటి ఉంది. నేను స్క్రీన్ పైన ఇచ్చిన బాక్స్ చూడండి. నేను కూడా సచివాలయానికి వెళ్ళి చెక్ చేయించిన సర్టిఫికేట్ నాది కూడా ఓపెన్ కాలేదు. 2009 డిసెంబర్ 1వ తారీఖున సర్టిఫికేట్ తీసుకున్నాను. నాది కూడా ఓపెన్ కాలేదు. అంటే అప్పుడు ఆ సర్టిఫికేట్ కేవలం వచ్చేసి ఆధార్ నెంబరు, సెల్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు మాత్రమే లింక్ అయినాయి. అంత తప్ప ఏం కాలేదు. అంటే అది ఆ సర్టిఫికేట్ ఐడి నెంబర్ ఎంటర్ చేసాక ఓపెన్ కాలేదు. మరి ఈ సర్టిఫికేట్లో మళ్ళీ తిరిగి లబ్ధి పొందాలంటేనే కన్నా నేను వీడియోలో క్లారిటీ చెప్తాను. ఎక్కడైనా స్కిప్ చేయొద్దు దయచేసి. అంటే ఈ సర్టిఫికేట్ల గురించి ముందు మీరు ఐడియా ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు వికలాంగులకు ఎంత ఇచ్చింది పింఛను? 500 సర్టిఫికేటు, మాన్యువల్ సర్టిఫికేటు. అవునా కదా? స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూడండి. డాక్టర్ సీలు, పేరు వచ్చేసి మన పేరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫోటో ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. మాన్యువల్గా రాసి ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ల ఆధారంగా పింఛన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ రద్దు చేసి ఆఫ్లైన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పటికి ఆన్లైన్లో లేదు కాబట్టి ఆఫ్లైన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆఫ్లైన్ సర్టిఫికేట్ కూడా కింద డాక్టర్లు ముగ్గురు పేర్లు ఉంటాయి, సైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి మన ఫోటో కంప్యూటర్లో ప్రింట్అవుట్ వస్తుంది. ఆఫ్లైన్ కాబట్టి అన్నీ ప్రింట్అవుటే వస్తాయి. ఇది ఆఫ్లైన్గా ఇవ్వడం జరిగింది. అంటే కనుక అప్పుడు మాన్యువల్గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ రద్దు చేసిన తర్వాత ఏ విధంగా పింఛన్కి అప్లై చేసుకున్నాము? యథావిధిగా మళ్ళీ సదరన్ క్యాంపుకి అప్లై చేసుకొని మళ్ళీ తిరిగి సదనానికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ పింఛన్కి అప్లై చేసుకున్నారు. అవునా కదా? ఇప్పుడు కూడా అంతే. ఈ కూటమి ప్రభుత్వం 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆఫ్లైన్ సర్టిఫికేట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు రద్దు చేయడం జరుగుతూ ఉంది. చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్లో రద్దు చేసిన తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికేట్ కంపల్సరీ తెచ్చుకోవాలి. ఆఫ్లైన్ సర్టిఫికేట్ అనేది స్క్రీన్ పైన ఇచ్చాను, ఒకసారి బాగా చూడండి. ఆఫ్లైన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండేది, ఆన్లైన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండేది ఒకసారి మీరే బాగా చూడండి. ఇక్కడ డాక్టర్ సంతకం వచ్చేసి స్కాన్ చేసినారు. అతను సైన్ చేయలేదు. పెన్ను తీసుకొని సైన్ చేయలేదు. ముందు అతని సిగ్నేచర్ వచ్చేసి కంప్యూటర్లో స్కాన్ చేసినాడు. అవునా కదా? ఆ సైన్ అనేది ఈ సర్టిఫికేట్ మీద స్కాన్ అయింది, ప్రింట్అవుట్ ఇచ్చింది. అతని పేరు కూడా ప్రింట్అవుట్ వచ్చింది. మీ సిగ్నేచర్ కూడా ప్రింట్అవుట్ వచ్చింది. అన్ని సిగ్నేచర్ అన్ని ప్రింట్అవుట్ ఇచ్చినాయి. మీ ఫోటో అన్ని డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఉంటాయి. మీ సర్టిఫికేట్ నెంబర్ కానివ్వండి, మీ ఆధార్ నెంబర్ కొట్టినా ఆన్లైన్లో చూపిస్తాయి. 2009 నుంచి 2018 మధ్యలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్లన్నీ ఆన్లైన్లో చూపించట్లేదు. ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది తిరిగి మళ్ళీ మీరు ఏ విధంగా లబ్ధి పొందాలి కదా అని చెప్పేసి. గతంలో ఇచ్చినటువంటి మాన్యువల్ సర్టిఫికేటు, తర్వాత ఆఫ్లైన్ సర్టిఫికేటు, ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేటు. ఈ ఆన్లైన్ సర్టిఫికేటు లేని వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆఫ్లైన్ సర్టిఫికేట్ ఉంటేనే కనుక మీరు ఆన్లైన్ సర్టిఫికేట్గా అప్లై చేసుకోవాలంటేనే కనుక మళ్ళీ మీరు యథావిధిగా అప్లై చేసుకోవాలి. సదరానికి అప్లై చేసుకోవాలి. సదరానికి వెళ్ళి మళ్ళీ మీరు డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకొని మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ లబ్ధి పొందాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంది. కొద్దిమందికి పర్సెంటేజ్ తగ్గొచ్చు, మీకు ఎక్కువ శాతం పర్సెంటేజ్ ఉండొచ్చు. అప్పుడు మీకు డాక్టర్ ఒకవేళ అనుకూలమే, లేకుంటే డాక్టర్ ఏమన్నా మీ మీద దయాజాలి చూపించి వేసి ఉండొచ్చు. ఇప్పుడు వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనుక డాక్టర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది గవర్నమెంట్. ఎక్కువ శాతం డాక్టర్లు ఈ బోగస్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి డాక్టర్లే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఈ పర్సన్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి ఈ సర్టిఫికేట్లో అని చెప్పేసి
వీళ్ళు ఆలోచించి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి పర్సెంటేజ్ చాలా వరకు తగ్గొచ్చు, కొద్దిమంది పెరగొచ్చు, చెప్పలేం. ఓకేనా? ఇది గవర్నమెంట్ అయితే ఈ ప్రాసెస్లో అయితే కొనసాగడం జరుగుతూ ఉంది. అయితే కనుక ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక మళ్ళీ మీరు తిరిగి లబ్ధి పొందాలంటే కనుక ఈ పింఛన్ల వెరిఫికేషన్ విధానంలో మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్, ఈ డేటా ఉంటే కనుక 2009 నుంచి 2018 వరకు మధ్యలో ఉంటే కనుక ఆ పింఛన్ అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత మీరు యథావిధిగా అప్లై చేసుకోవాలి. అందులో 2 నెలల, 3 నెలల కాబట్టి 6 నెలలుగా గ్యాప్ వస్తుంది. పింఛన్ తీసుకోవడానికి గ్యాప్ అయితే వస్తుంది అంటే ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత పింఛన్లు ఎప్పుడైతే కొత్త పింఛన్లు రిలీజ్ చేస్తారో అప్పుడు మీరు తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇదే ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ వస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో నేను గతంలో చేసిన, మీకు ఐడియా ఉందో లేదో, ఫస్ట్లో స్టార్టింగ్లోనే చేసిన. గవర్నమెంట్ అనేది ఈ విధంగా చేసింది, స్టార్టింగ్లో ఈ విధంగా మాన్యువల్ ఉండేది, ఈ విధంగా ఈ సర్టిఫికేట్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పింది. అదే ప్రాసెస్లోనే ఆ 2 సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త సర్టిఫికేట్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే కనుక ఇక్కడ నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఇదే సర్టిఫికేట్ ఆన్లైన్ చేసింటే బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే కనుక ఆన్లైన్ చేసినామంటే కనుక మళ్ళీ ఎక్కువ శాతం పింఛన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అవన్నీ చేయకుండా డైరెక్ట్ వీళ్ళు మళ్ళీ క్యాంపుకి పంపించడం జరుగుతూ ఉంది. ఓకేనా? అయితే కనుక ఇంతవరకు లబ్ధి పొందినటువంటి పింఛన్లు ఎవరైతే ఉన్నారో అందులో వచ్చేసి అర్హత కాకపోయినా లబ్ధి పొందిన పింఛన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచన చేస్తూ ఉంది. అర్హత కాకపోయినా లబ్ధి పొందినటువంటి పింఛన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ రికవరీ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. అవసరమైతే కేసు కూడా నమోదు చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాలనుకుంటే 3,000 నుంచి 6,000 తీసుకురావడం జరిగింది వికలాంగుల పింఛను. ఓకేనా? తర్వాత 10,000, 15,000 ఎక్కువ బడ్జెట్ దీనికి కేటాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది గవర్నమెంట్. అయితే కనుక రికవరీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాక్టరే తప్పు ఫస్ట్, అవునా కదా? ఇప్పుడు ఏదో మీరు అధికారంలోకి వచ్చినారు, మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. అయిపోయింది సరిపోయింది, కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. రికవరీ చేయడం కూడా సాధ్యమైన పని కాదు. ఒకవేళ చేయాలనుకుంటే గవర్నమెంట్ చేసాక పరిణామం అనేది వేరే విధంగా ఉంటుంది. ఏదేమైనా కూడా గవర్నమెంట్ ఈ బోగస్ సర్టిఫికేట్లు అయితే గుర్తించడం జరుగుతుంది. వీడియోలో మీకు బాగా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే కనుక 2009 నుంచి 2018 మధ్యలో ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ తీసేయడం జరుగుతూ ఉంది. మీ ఇంటికి వెరిఫికేషన్ వచ్చిన తర్వాత పింఛన్ అనేది తీసేయడం జరుగుతుంది, అంటే ఎటువంటి డౌట్ లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.